హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో స్ట్రింగ్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో పైథాన్లో అవన్నీ చూద్దాం ఒకసారి. స్ట్రింగ్ మ్యానిపులేషన్ ఆపరేటర్స్ అంటారు. సో దాని పర్పస్ నేను ఒక స్ట్రింగ్ని క్రియేట్ చేస్తున్నాను, ఒక స్ట్రింగ్ వేరియబుల్. సో నా వేరియబుల్ వచ్చి నేమ్ అనే ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను. నేమ్ ఈక్వల్స్ టు VLR ట్రైనింగ్ 9059868766. ఓకే, ఇప్పుడు దీని అవుట్పుట్ చూడాలి అనుకుంటే ప్రింట్ నేమ్ అని ప్రింట్ చేస్తున్నాను. కంట్రోల్ B. సో చూడండి, VLR ట్రైనింగ్ 9059868766 అని ప్రింట్ అయ్యింది. సో నాకు ఇప్పుడు ఈ స్ట్రింగ్ యొక్క లెంత్ కనుక్కోవాలి. నేను లెంత్ ఆఫ్ నేమ్. సో దాని పర్పస్ ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, ఏ అనే వేరియబుల్. ఓకే, ఏ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ నేమ్ ప్రింట్ ఏ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రింట్ ఏ వచ్చేసి మనకి 23. ఏ విధంగా మనం ఏ స్ట్రింగ్ లెంత్ అయినా సరే మనం కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే నేను ప్రింట్ లెన్ ఫంక్షన్ గురించి గుర్తుపెట్టుకోండి. లెంత్ ఆఫ్ సో చూడండి, ఇప్పుడు మై నేమ్ ఇస్ వెంకటు, లెంత్ ఎంత వస్తుందో 17 ప్రింట్ అయింది. మనం మన స్ట్రింగ్లో ఇండెక్స్ నేమ్స్ని యూజ్ చేసుకుని కూడా మన వాల్యూని ప్రింట్అవుట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే మనకి నేమ్ అనే ఒక వేరియబుల్ ఉంది. మిగతా అన్నిటిని కూడా నేను కామెంట్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా సింగిల్ లైన్ కామెంట్స్ అనుకున్నాం. సో నాకు ఇక్కడ ఏం కావాలి అంటే ఫస్ట్ క్యారెక్టర్ నాకు ఈ స్ట్రింగ్లో ఉన్న నేమ్ అనే స్ట్రింగ్లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ నాకు ప్రింట్ కావాలి. సో దాని పర్పస్ మనం ఎలా ప్రింట్ చేస్తాము అంటే విత్ ఇండెక్స్ తోటి మనం ప్రింట్ చేస్తాము. ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ప్రింట్ నేమ్ ఆఫ్ విత్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్స్ నేను 1 అని టైప్ చేస్తున్నాను. ఇప్పుడు మనకేం ప్రింట్ అవుతుందో చూడండి. ఎల్ అనేది ప్రింట్ అవుతుంది. అంటే ఇండెక్స్ యాక్చువల్గా ఈ నేమ్ అనే దాంట్లో మనకి 23 క్యారెక్టర్స్ ఉన్నాయి. 24 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇందులో ఇండెక్స్ నెంబర్స్ వచ్చి 0. యాక్చువల్గా ఈ స్ట్రింగ్లో 0, బికి ఇండెక్స్ నెంబర్ 0, ఎల్కి ఇండెక్స్ నెంబర్ 1, ఈ విధంగా. సో నేమ్ ఆఫ్ 0 అని నేను ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఏమొస్తుంది, ఫస్ట్ క్యారెక్టర్ వస్తుంది. ఓకే, వి అనేది వస్తుంది. ఈ విధంగా మనం ఇండెక్స్ నెంబర్స్ని యూజ్ చేసుకుని కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు. లేదు, మైనస్ ఇండెక్స్ నెంబర్స్ ఇచ్చేస్తున్నాను, -1 అని ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఏమొస్తుందో చూడండి, 6 అనేది వస్తుంది. -2 వాడుతున్నాను ఇక్కడ, అంటే లాస్ట్ నుంచి మనకి ప్రింట్ చేస్తుంది. ఓకే, -0 అనేది ఉండదు కదా, లాస్ట్ నెంబర్. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను -3 అంటే మనకు ఇప్పుడు ఏమొస్తుంది, 7 వస్తుంది, -3. సో లాస్ట్ నుంచి కూడా మనం మన స్ట్రింగ్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేసుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే మనకి స్పెసిఫిక్ రేంజ్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్ కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 దగ్గర నుంచి 5 వరకు, అంటే 0 దగ్గర నుంచి 5 వరకు ఉన్న వాల్యూస్ కావాలి. 0, 1, 2, 3 అనేది స్పేస్లోకి వస్తుంది. ఇప్పుడు చూడండి, నాకు 0 దగ్గర నుంచి కోలన్, సో 5 క్యారెక్టర్స్, అంటే 0 దగ్గర నుంచి 5 క్యారెక్టర్స్ వరకు నాకు కావాలంటే ఈ విధంగా ప్రింట్ చేసుకోవచ్చు. సో 0, VLR 3, 4, 5 మనకి 5 నెంబర్స్, 5 ఇండెక్స్ వరకు కూడా మనకి ప్రింట్ అయ్యింది. సో ఈ విధంగా మనం విత్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్స్లో ఇండెక్స్ నెంబర్స్ రాసి ప్రింట్ చేసుకోవచ్చు. లేదు, నాకు స్పెసిఫిక్ క్యారెక్టర్స్ నుంచి కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 15th ఇండెక్స్ నెంబర్ నుంచి రిమైనింగ్ ఐటమ్స్ కావాలి. అలాంటప్పుడు నేను 15 ఇచ్చి కోలన్ పెట్టి సెకండ్ పారామీటర్స్ ఏం పాస్ చేయకపోతే నాకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. చూడండి, ఇప్పుడు నాకు 4 నుంచి రిమైనింగ్ క్యారెక్టర్స్ కావాలి. ఇప్పుడు ఈ విధంగా మనకు వస్తూ ఉంటుంది. అలాగే
ఈ విధంగా మన స్క్వేర్ బ్రాకెట్స్ తోటి స్ట్రింగ్ని మనం స్ట్రింగ్లో ఉన్న వాల్యూస్ ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ యాక్సెస్ చేసుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తున్నాను అంటే సో సెకండ్ పారామీటర్స్గా 8ని పాస్ చేస్తున్నాను. ఇప్పుడు మన పరిస్థితి చూడండి, ఇప్పుడు మనకి ఇది ఏం డిస్ప్లే అవుతుంది, విఎల్ఆర్ ట్రైనింగ్ 8 వరకు కూడా, అంటే 0 దగ్గర నుంచి 8 వరకు మనకి డిస్ప్లే అవుతున్నాయి. తర్వాత చూసుకున్నట్టయితే మనం 2 కన్కాటినేషన్ ఆపరేటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి నేమ్ అనే ఒక స్ట్రింగ్ ఉంది, అలాగే నేమ్ 1 అనే ఒక స్ట్రింగ్ ఉంది. నేమ్ 1 ఈక్వల్స్ టు కేపీహెచ్పి అని సేవ్ చేస్తున్నాను, కేపీహెచ్పి. నాకు ఇప్పుడు ఈ రెండు నేమ్ 1 నేమ్ 2 రెండు కూడా ప్రింట్ కావాలి, నేమ్ 2 రెండు కూడా ప్రింట్ కావాలి. సో మరి మనం అప్పుడు దీన్ని ఎలా ప్రింట్ చేసుకోవాలి, నేము సో స్పేస్ ఇచ్చి నేమ్ 1 అని ప్రింట్ చేస్తున్నాను, నేమ్ 1. ఇప్పుడు చూడండి అవుట్పుట్ మనకి ఏమొస్తుందో, ఎర్రర్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మనకి రెండు స్ట్రింగ్స్ని ప్రింట్ చేయాలనుకున్నప్పుడు మనం యూజ్ చేయాల్సింది ప్లస్ కన్కాటినేషన్ ఆపరేటర్. సో ఇక్కడ చూడండి విఎల్ఆర్ ట్రైనింగ్ కేపీహెచ్పి అని మనకి ప్రింట్ అయింది. సో ఈ విధంగా కన్కాటినేషన్ ఆపరేటర్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే నేమ్ 3 అనేది తీసుకుంటున్నాను. నేమ్ 3 అనే వేరియబుల్ని తీసుకుని నేమ్ 1 కామా నేమ్ ప్లస్ నేమ్ 2, నేమ్ 1 సో ఇప్పుడు చూడండి నేమ్ 3ని ప్రింట్ చేస్తున్నాను, ప్రింట్ నేమ్ 3. సో ఇప్పుడు మనకి నేమ్ 3 అనేది డైరెక్ట్గా ప్రింట్ అయింది. సో ఈ విధంగా కన్కాటినేషన్ ఆపరేటర్ 2 స్ట్రింగ్స్ని కన్కాటినేట్ చేసుకోవడానికి మనకి కన్కాటినేట్ ఆపరేటర్ యూజ్ అవుతుంది. అలాగే నాకు ఇప్పుడు ఏం కావాలి అంటే విఎల్ఆర్ ట్రైనింగ్ 9059868766కి హైదరాబాద్ అని మనకి యాక్చువల్గా ఒక వేరే వేరియబుల్ ఏది క్రియేట్ చేసుకోవట్లేదు, నేను వేరే వేరియబుల్ క్రియేట్ చేసుకోకుండా నాకు హైదరాబాద్ కన్కాటినేట్ కావాలి. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేమ్ 1 ప్లేస్లో డైరెక్ట్గా మీరు ఏదైతే స్ట్రింగ్ యాడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని సింగిల్ కోట్లో కానీ డబుల్ కోట్లో పెట్టినట్టయితే మనకి అవుట్పుట్లో అది డిస్ప్లే అవుతుంది. ఓకే, విఎల్ఆర్ ట్రైనింగ్ ఇక్కడ స్పేస్ ఇచ్చినట్టయితే స్పేస్ తోటి మనకి డిస్ప్లే అవుతుంది. సో తర్వాత మనకి స్టార్ ఆపరేటర్, మల్టిప్లికేషన్ ఆపరేటర్ మన స్ట్రింగ్స్లో కూడా వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు విఎల్ఆర్ ట్రైనింగ్ 9059868766 అనేది ఒక 5 టైమ్స్ ప్రింట్ కావాలి. సో ప్రింట్ కావాలి అంటే మరి ఏం చేయాలి, ప్రింట్ తర్వాత 2 స్టార్ లేకపోతే 3 స్టార్ పెడుతున్నాను, 3 స్టార్ సో నేమ్ అని ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి కంట్రోల్ బి, విఎల్ఆర్ ట్రైనింగ్ అనేది మనకి 3 టైమ్స్ అనేది ప్రింట్ అయింది. ఈ విధంగా మనం మల్టిప్లికేషన్ ఆపరేటర్ని అంటే స్టార్ ఆపరేటర్ని ఈ విధంగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే మనకి తర్వాత 2 స్ట్రింగ్స్ ఉన్నాయి. తర్వాత కన్కాటినేషన్ ఆపరేటర్ ఉంది. నాకు నేమ్ అనే స్ట్రింగ్లో విఎల్ఆర్ ట్రైనింగ్ 9059868766 ఉంది కదా, విఎల్ఆర్ ప్లేస్లో నాకు వి ప్లేస్లో కే రావాలి అంటే ఎలా మనం దీన్ని ఎడిట్ చేయొచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే సో నేమ్ 1 అనే ఇంకో వేరియబుల్ని తీసుకుంటున్నాను, నేమ్ 2 ఉంది కదా మనకి, ఇవన్నీ కూడా కామెంట్ చేసేస్తున్నాను, ఏవి కూడా వర్క్ కాకుండా. సో నేమ్ 2 ఈక్వల్స్ టు సో మీరు ఏదైతే వాల్యూని చేంజ్ చేయాలనుకుంటున్నారో ఈ ఆర్ ప్లేస్లో నాకు క్యాపిటల్ ఆర్ కావాలి అనుకుంటున్నాను, విఎల్ఆర్లో ఆర్ ప్లేస్లో క్యాపిటల్ ఆర్ కావాలనుకుంటున్నాను. సో అలా కావాలి అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే నేమ్ ఈక్వల్స్ టు ఏదైతే క్యారెక్టర్ యాడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని డబుల్ కోట్లో కానీ సింగిల్ కోట్లో కానీ పెట్టండి. తర్వాత ప్లస్ ఆపరేటరు, మీరు ఆ ఇండెక్స్ నెంబరు ప్లస్ మాకు మాకు 1 అని ఇస్తున్నాను, 1 కోలన్. ఇప్పుడు ఏమవుతుందో చూడండి, ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసుకోవాలి కదా.
సో ఆర్ఎల్ఆర్ ట్రైనింగ్ అని వచ్చింది. నాకు ఇప్పుడు ఏమన్నాను, ఈ క్యాపిటల్ ఆర్ ప్లేస్లో, సారీ స్మాల్ ఆర్ ప్లేస్లో క్యాపిటల్ ఆర్ కావాలి. సో అందుకని నేను ఇక్కడ సెకండ్ ప్లేస్ అంటే థర్డ్ ప్లేస్ తీసుకుంటున్నాను. చూడనప్పుడు కంట్రోల్ బి, ఆర్ ట్రైనింగ్. సో ఆర్ వరకే మనకి డిస్ప్లే అవుతుంది. స్పెసిఫిక్ నెంబర్ని చేంజ్ చేయాలి అంటే, సో కమింగ్ వీడియోలో పర్టికులర్ స్పెసిఫిక్ ఇండెక్స్ నేమ్ని ఎలా చేంజ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మీరు స్టార్టింగ్ పొజిషన్లో చేంజ్ చేయాలి అనుకుంటే ఈ విధంగా యూజ్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఇక నుంచి నేమ్ 2లో మనకి ఏముంది, ఆర్ఎల్ఆర్ ట్రైనింగ్ అని చెప్పి మనకి డిస్ప్లే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు ఈ సెషన్లో ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి.